హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను నెత్తళ్ళు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా నెత్తళ్ళు కావాలండి. ఇదిగోండి, ఇవి డ్రై నెత్తళ్ళు. సో ఇలాంటి నెత్తళ్ళు, గట్టిగా ఉండే నెత్తళ్ళు తీసుకోవాలి. అండ్ అలాగే దానికి కావాల్సినట్టు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక పెద్ద టొమాటో తీసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. అండ్ కొద్దిగా ఒక కప్పుడు ఉల్లిపాయ తీసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్ తీసుకోండి పెద్దదాంతో. కొద్దిగా మామిడికాయని గ్రేట్ చేసి అంటే తురిమి తీసుకున్న మామిడికాయ ఒక 2 స్పూన్స్ తీసుకోండి. దీనికి తగినంత ఆయిల్ తీసుకోండి, మీకు నచ్చిన ఆయిల్. అలాగే నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నానండి. దీనికి మీరు ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. కొంచెం కారం అండ్ కొంచెం పసుపు, తగినంత వాటర్ వేసుకోవాలి. అయితే ఈ నెత్తళ్ళు వచ్చేసి మనకి ఒక 100 గ్రామ్స్ ఉంటాయండి. దానికి తగ్గట్ట నేను కొలత మీకు నేను చెప్పాను. దీనికి తగ్గట్టుగా మీరు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి స్టార్ట్ అవుదాం. నేను కావాల్సిన ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం తీసుకున్నాను, నాకు సరిపడా ఒక 2 గరిటెల ఆయిల్ నేను తీసుకున్నానండి. కొంచెం వేడెక్కితే లైట్గా హీట్ అయ్యాక అండి, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ నెత్తళ్ళని వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ నెత్తళ్ళు గట్టిగా ఉంటాయి, ఎండు నెత్తళ్ళు కాబట్టి ఫస్ట్ వీటిని బాగా వేసుకోవాలండి, లేకపోతే మనకి టేస్ట్ ఉండదు. నేను దీనికి నువ్వుల నూనె వాడుతున్నానండి. గింజలి ఆయిల్ అంటారు కదా, ఈ ఆయిల్ వాడుతున్నాను నేను. కొంచెం ఫ్లేమ్ని పెంచుకోవచ్చండి, దగ్గరగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు నెత్తలు వేగాయండి, వేగాయో లేదో చూద్దాం. ఇదిగోండి, చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇట్లా వేగిన వాటిని ఒకసారి పక్కకు తీసేసుకొని కొంచెం ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ నెత్తలు బాగా వేగాయండి, వీటిని పక్కకు తీసేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ వేసుకొని మనం మంచిగా వేయించుకోవాలి. అప్పుడు వీటిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకున్నామండి కొద్దిగా. యాక్చువల్లీ ఇలాంటి వెడల్పాటి గిన్నెల్లోనే చేసుకుంటే బాగుంటుందండి ఫిష్ కర్రీస్ అనేవి. ఎందుకంటే మనకి ఫిష్ అనేది బాగా మంచిగా కుక్ అవుతుంది. ఈ ఆనియన్స్ మంచిగా వేగాలండి, గోల్డెన్ కలర్లోకి వేగుతున్నాయి. నేనైతే దీనికి ఒక కప్పు ఫుల్గా ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఫిష్కి మంచిగా ఆనియన్స్ ఉంటే గ్రేవీ బాగా వస్తుందండి. అండ్ లైట్ స్వీట్నెస్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాం ఇందులోకి. కొంచెం వేగాయి, ఇంకా వేగాలండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేద్దామండి, ఎందుకంటే స్మెల్ ఉంటుంది. మరి ఈ డ్రై ఫిష్ వచ్చి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో దాని ఆర్డర్ని కంట్రోల్ చేయాలంటే మనం మంచిగా ఇట్లాంటివి వేస్తూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది సీ ఫుడ్ కదండి, సీ ఫుడ్ వల్ల మనకి చాలా మంచిదండి స్కిన్కి కానీ అండ్ మిల్క్ ఇచ్చే మదర్స్కి కానీ ఈ కర్రీ చాలా చాలా మంచిదండి. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అండ్ బేబీస్కి కూడా చాలా మంచిది ఈ కర్రీ. సో ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే ఇక్కడ పింక్ సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఇది ఎక్కువ ఉంటుంది. కొంచెం వేసి
కలుపుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డ్రై ఫిష్ని కూడా అందులో వేసేయాలి మనం. ఈ డ్రై ఫిష్ కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించే వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే ఉప్పు అయిపోతుంది. సో ఇందులోకి ఇప్పుడు మనం కారంని యాడ్ చేసుకుందాం. కారం వేసుకుంటామండి 1 స్పూను. అలాగే ఫ్లేమ్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, వెరీ హైగా ఉండకూడదు, మాడుతుంది. అండ్ ఈ మామిడికాయ తురుమును కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఇందులోకి. సో ఈ మామిడికాయ ఎందుకంటే ఈ పులుపు వల్ల మనకి ఫిష్లో ఉన్న సాల్ట్నెస్ కూడా తగ్గుతుందండి, అండ్ టేస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇలా మనం వేసుకున్నాక 1 నిమిషం ఇలా మగ్గాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవడమేనండి. సో ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకోవడం. ఇది మగ్గిందండి చక్కగా, అల్లం వెల్లుల్లి కానీ మొత్తం అన్నీ మగ్గిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం తగినంత. చూసారు కదండి, సమానంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిపైనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలండి. సో దీనికి ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన నెత్తళ్ళ కర్రీ.